ప్రపంచంలో కోట్ల మంది పూజించే దేవత. కానీ ఒక్క ఆలయం కూడా లేదు. బంగారం కూడా కాదు. విగ్రహం కాదు. అడవిలో చెట్టు కిందనే దేవతగా పూజించబడుతుంది. ఆ దేవతే సమ్మక్క. ఆ పండుగే మేడారం జాతర. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఇప్పటి వరకు వినని భారతదేశ చరిత్రలో దాచిన నిజాలు తెలుస్తాయి. సమ్మక్క ఎవరు అసలు? సమ్మక్క ఎవరంటే ఆమె ఒక దేవత కాదు. ఒక తిరుగుబాటు స్త్రీ. ఒక యోధురాలు, ఒక ఆదివాసి తల్లి. కాకతీయుల కాలంలో అరణ్య ప్రాంతాలలో నివసించే కోయ ఆదివాసులకు సమ్మక్క ఒక నాయకురాలు. ఆమె ధైర్యం, ఆమె న్యాయం, ఆమె ధర్మం చూసి ప్రజలు ఆమెను తల్లిగా పిలిచారు. కాకతీయ రాజులతో యుద్ధం ఏమిటి? కాకతీయ రాజులు కోయ గిరిజనులపై భారీగా పన్నులు విధించారు. సమ్మక్క ప్రశ్నించింది, అడవిలో పుట్టిన మాకు ఈ భూమిపై హక్కు లేదా? అన్యాయాన్ని తట్టుకోలేక సమ్మక్క యుద్ధానికి సిద్ధమైంది. ఇది ఒక రాజ్యం వర్సెస్ రాజ్యం యుద్ధం కాదు. శక్తివంతమైన సామ్రాజ్యం వర్సెస్ ఆదివాసి మహిళా యుద్ధం. సమ్మక్క అదృశ్యం. దేవతగా మారిన క్షణం. యుద్ధంలో తీవ్ర గాయాలు, రక్తస్రావం. సమ్మక్క అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఆమె శరీరం ఎవరికీ కనిపించలేదు. కానీ అక్కడే అద్భుతం జరిగింది. ఆమె వెళ్ళిపోయిన చోటు దగ్గర రక్తం రంగులో చెట్టు మొలిచింది. అప్పటి నుండి ప్రజలు నమ్మారు, సమ్మక్క చనిపోలేదు, ఈ అడవిలో దేవతగా మారిందని. ఆలయం ఎందుకు లేదు? ఇదే అత్యంత షాకింగ్ నిజం. సమ్మక్క చెప్పిందట, నాకు గోడలు వద్దు, గర్భగుడి వద్దు, ప్రకృతిలోనే నన్ను పూజించండి. అందుకే విగ్రహం లేదు, ఆలయం కూడా లేదు. చెట్టు ఉంది, అడవి ఉంది, భక్తుల విశ్వాసం ఉంది. ఇదే సమ్మక్క ప్రత్యేకత. మేడారం జాతర అసలు నిజం ఏమిటి? మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర. కుంభమేళా తర్వాత ఎక్కువ మంది హాజరవుతున్నారు ఇక్కడ. ప్రభుత్వం కూడా తాత్కాలిక బ్యాంకులు, హెలిప్యాడ్లు, ప్రత్యేక రోడ్లు, భద్రతా బలగాలు అన్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఇది మతం కాదు, ఇది విశ్వాసం. బంగారం కాదు, బెల్లం ఎందుకు అని చాలా వరకు ప్రశ్నలు వస్తున్నాయి. సమ్మక్కకు భక్తులు అర్పించేది బెల్లం అనగా జాగరి. ఎందుకు బెల్లం అంటే పేదల ఆహారం, ప్రకృతి బహుమతి, సమానత్వానికి చిహ్నం. ఇక్కడ ధనవంతుడు, పేదవాడు అనే తేడా లేకుండా ఉంటుంది. చరిత్ర పుస్తకాలలో సమ్మక్క పేరు చాలా తక్కువ ఉంటుంది. కానీ ప్రజల గుండెల్లో మాత్రం ఆమె జీవంత దేవత. ఒక మహిళ, ఒక ఆదివాసి, ఒక తిరుగుబాటు దేవతగా మారిన అరుదైన ఉదాహరణ సమ్మక్క. ఆలయం లేకపోయినా ఆమెకు కోట్ల మంది భక్తులు ఉన్నారు. ఇదే నిజమైన దేవత అంటే. ఈ వీడియో మీకు హృదయాన్ని తాకితే లైక్ చేయండి. ఇలాంటి నిజాలు కావాలంటే తెలుగు ఫ్యాక్ట్స్ 1ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.